అధికార ప్రతినిధి సుజాత గారు చెప్పినట్టు అంటే 99,000 కోట్ల రూపాయలు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. మరి జరిగినట్టు మరి మీరు మీ ప్రభుత్వం ఫైండ్ అవుట్ చేసిన లెక్కల్లో తేలింది. ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన డబ్బంతా జమ అయిందా ప్రభుత్వ ఖజానాకి? ఒక ప్రశ్న. రెండోది, డిజిటల్కి 786 crores ఎంతో చెప్పారు ఆవిడ, పోనీ 800 కోట్లు అనుకుందాం. అవన్నీ పూర్తి స్థాయిలో జమ అయినాయా? జమ అయితే ఇంక ఇందులో సందేహించాల్సిన విషయం ఏంటి? అందులో ఆ 99,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్లో ఏమన్నా మొదలయ్యి 99,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఖజానాకి ఏమన్నా తరలిపోయినాయా? దీని మీద ఏమన్నా విచారణ జరిగిందా? వాసుదేవ్ రెడ్డి ఇంతకీ ఎక్కడున్నాడు? ఏ ప్రాంతంలో ఆయన్ని విచారిస్తున్నట్టు? అలాగే ఫైళ్లు దగ్ధంలో ఎందుకని మీరు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? కూటమి ప్రభుత్వం చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? డిబేట్ నిర్వహిస్తున్నట్టు మీకు, ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 ప్యాక్స్లకు శుభోదయం సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా ఈరోజు మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈ మద్యం వ్యవహారంలో 14 to 19 వరకు ఉన్నటువంటి బ్రాండ్స్ ఏంటి, 14 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బ్రాండ్స్ ని మార్చి జే బ్రాండ్స్ ని తీసుకొచ్చి ఏ విధంగా మద్యం విక్రయాలకి గవర్నమెంట్ తరపునని చెప్పేసి షాపులు తెరిచి ఆ గవర్నమెంట్ షాపుల్లో తన కార్యకర్తలనే పోస్టింగ్స్ గా వేసుకుని ఏ విధంగా అమ్మకాలు చేశారు. అమ్మకాలు జరిగేటప్పుడు భారతదేశంలో అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ కేవలం ఇక్కడ మాత్రం డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇక్కడ షాపులకు దిగేది. ఇది కేసులు అమ్మిన తర్వాత అమ్మిన వారంలో శనివారం వరకు అమ్మితే శనివారం ఆదివారం వీళ్ళు బ్యాంకులో డబ్బు జమ వేసేవారు కాదు, సోమవారం కూడా జమ వేసేవారు కాదు. జమ వేయకుండా ఈ డబ్బు ఎవరి వద్దకు వెళ్ళేది, ఎక్కడుండేది అనే దాని మీద మనం ఊపి లాగితే ఖచ్చితంగా ఢిల్లీ మరి శరత్చంద్రారెడ్డి గారు ఒకరు ఢిల్లీ కుంభకోణంలో ఉన్నారు చూదా, వారి దగ్గర పట్టుబడినటువంటి 300 కోట్లకు కూడా ఇవన్నీ కూడా లింక్స్ ఉంటాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను సార్. ఎందుకంటే అక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేనప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుంది, ఖచ్చితంగా మోసం జరుగుతుంది. అక్కడ అన్ని బ్రాండ్స్ పూర్వ బ్రాండ్స్ అన్ని పోయి సత్యనారాయణ గారు ఐ థింక్ ఆయన సిగ్నల్ ఇష్యూ అండి. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎప్పటి నుంచి వచ్చిందండి? గత ప్రభుత్వంలో ఇదే డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టిందా? రైట్, ఒక మాట డివి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు, మీకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టు ఒక మాట మీరు చెక్ చేసుకోండి. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చెక్ చేసుకోండి. సత్యనారాయణ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. వాసుదేవన్ గారు, ఈ విధంగా ఈ ఢిల్లీ స్కామ్ తో తలదన్నే స్కామ్ తాడేపల్లిగూడులో జరిగింది. తాడేపల్లిగూడులో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. కూర్చుని మార్నింగ్ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ కి గోదావరి జిల్లాలో ఉంది, ప్యాలెస్ లో మార్నింగ్ లేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లెక్కలే చూసుకోవడం, ఏ బ్యావరేజెస్ నుంచి లేకపోతే ఏ డెస్టిలరీ నుంచి ఎంత కమిషన్ వచ్చింది, ఏ కేసుకి వచ్చి 250 రూపాయలు చెప్పిన కమిషన్ తీసుకుని మీరైనా మందు అక్కడికి తాడేపల్లి ప్యాలెస్ లో మార్నింగ్ కూర్చొని దీని లెక్కలో ఎవరు వాటా ఎంత, ఏ రెడ్డి గారి వాటా ఎంత, మిథున్ రెడ్డి గారి వాటా ఎంత, విజయసాయి రెడ్డి గారు అల్లుడు గారి వాటా ఎంత, ఈ విధంగా మార్నింగ్ పంచుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ బటన్ నొక్కడి కార్యక్రమానికి వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వ్యవహారం అంతా కూడా బహిరంగంగా జరిగినటువంటి బహిరంగ రహస్యం ఇది. ఇందులో మనం ఛేదించాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అధికారులు దిగారు రంగంలోకి. మరి అసలు వాసుదేవరెడ్డి గారు ఏ డిపార్ట్మెంట్కి వచ్చారు? ఈయన ఐఏఎస్ కాదు. ఐఏఎస్ కానప్పుడు ఇటువంటి అధికారిని ఇక్కడ తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. ఇందులోనే కాదు, టీటీ దేవస్థానంలో కూడా ధర్మారెడ్డి గారిని కూడా అదే విధంగా తెచ్చుకున్నారు. కావలసినటువంటి మనుషుల్ని
ఆ, ఈయన ఎగుమతి చేసుకుని అక్కడ చాలా కుంభకోణాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఇందులో మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది సార్. ఎందుకంటే మద్యం తయారీ అమ్మకాలు చర్చించుకోవటం కాదు ఇక్కడ సత్యనారాయణ గారు చర్చించుకోవటాలు అయిపోయినాయి, ఎవిడెన్స్లు మొత్తం మీ దగ్గర ఉన్నాయి, సమగ్రంగా ఉన్నాయి. ఇక ఇది చర్యలు అరెస్టులు మాత్రమే మిగులున్నాయి. 90 రోజులు అయిపోయింది, ఇంకో 10 రోజుల లోపల చేస్తారా, 100 రోజుల లోపల? అది జనం అడుగుతున్న ప్రశ్న. సార్ ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు ఏ విధంగా తీసుకొచ్చాలి, ఏ విధంగా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిన రోజు ఆవిష్కరిస్తున్నారు. ఇంకా రాబోయే కంపెనీలు ఉన్నాయి. ఆ పరిపాలన ఆయన ఉంటే ఈ పరిపాలనా విధానంలో దీన్ని కూడా వదలకుండా, అవినీతిని కూడా ఎక్కడ వదలకుండా, ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఏ స్కామ్ జరిగింది, ఈ బ్యావరేజెస్ కుంభకోణం ఏంటి, లేకపోతే ఈ గనులేక కుంభకోణం ఏంటి, ఈ ఇందాక అన్నారు మన ఏదో మన ఇది ఎవరో లక్ష్మణ్ గారు ఏదో మద్యం షాపు తానే సూపర్వైజర్ గా నిర్వహించినట్టుగా ఇక్కడ ఏమీ జరగలేదు అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఎంత జరిగిందో అందరికీ కూడా తెలుస్తారు. ఎందుకంటే అక్కడ మన నిక్కచ్చిగా అక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేనప్పుడు అక్కడ అంత జరుగుతున్నది ఖచ్చితంగా ప్రతి వాడికి అర్థమైంది. ఈ రోజు వీళ్ళు అవినీతి ఎక్కడ భయపడుతుంది ఏమని చెప్పేసి ఇందాక ఆయన అన్నట్టు మన రామ్ గారు అన్నట్టు ఈ ఫైల్ సిస్టమ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఫైల్ దగ్ధం వీళ్ళ అధికారులు పూర్వపున్నటువంటి అధికారులు వీళ్ళకి సంబంధం ఉన్న అధికారులు ఫైల్ దగ్ధం చేస్తున్నటువంటి అనేక ఆఫీసుల్లో మదనపల్లి దగ్గర నుంచి తిరుపతి దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా ఏ విధంగా చేసుకొస్తున్నారో అన్ని కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అధికారులు మనకు తెలిసిపోతున్నారు సార్. ఈరోజు అధికారులు పరారీలో ఉన్నారనుకుంటే మనం ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పు గురించే వాళ్ళు దాటేసి పరారీలో ఉంటున్నారు సార్. లేకపోతే వ్యవస్థకు దొరకకుండా దూరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ అరెస్టులు జరగాలి, ప్రతి కుంభకోణంలోనే ఎంక్వైరీ జరగాలి. అక్కడ ఏదో దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏదో జరిగిపోతే అక్కడ అరెస్ట్ చేయలేదు అన్నారు. వస్తాయి అన్ని కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టి సంక్షేమాన్ని అక్కడ పట్టలేదు, సంక్షేమాన్ని దాడి మళ్ళిస్తున్నారు అని చెప్పేసి ఇంతకు వైసీపీ చెప్తున్నాడు. దాడి మళ్ళించలేదు, సంక్షేమంగానే ప్రతి 1 by 1 ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలోనే పరిపాలనలో భాగంగానే ఇవన్నీ కూడా దాడులు జరిగినా లేకపోతే ఈ అధికారుల యొక్క కూపీలాగినా జరుగుతూ ఉన్నాయి. దాన్ని మనం ఈ రోజు మోరల్ గా పబ్లిక్ గా సపోర్ట్ చేసి ఇటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో రేపు భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళని ఒక్కళ్ళు కనుక మనం శిక్షించినట్లయితే భవిష్యత్తులో భయపడతారో జరుగుతుంది. ఐఏఎస్ ఆఫీసర్లు అయినా సరే ఇందులో శిక్షించాలని ఏవైతే ఈ రోజు మనం డిబేట్ లో చర్చించుకుంటున్నామో ఖచ్చితంగా అటువంటి జరగాలి సార్. అటువంటి జరిగినప్పుడు రేపొద్దున ఇటువంటి